పాడి పంటలు అన్ని కూడా చల్లగా ఉండాలని ఆ భగవంతుడు కోరుకుంటాం. శివయ్యని మీరందరూ కూడా తెల్లవాళ్ళు నిద్రకాసి ఈ విధంగా చేసి మంచి ఆరోగ్యాన్ని మంచి ప్రసాదించాలని, పిల్లల చదువులు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం అమ్మా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. రండమ్మా, మీరు నలుగురు రండి, ఇంకా నలుగురు రండి అమ్మా. కూర్చోడమ్మా, మీరమ్మా నువ్వు కూడా రా, కూర్చోవాలి, తప్పదు. గొప్పటి కార్యక్రమం ఇది, చాలా గొప్పటి కార్యక్రమం. ఎందుకంటే రామ్మా, ఏరమ్మా, పెద్దరమ్మా, లక్ష్మి నువ్వు కూడా కూర్చోమ్మా. వాళ్ళ ముగ్గురు పెట్టమ్మా. కృష్ణవేణి రావాలమ్మా, పోయిందా? సరే, అయినా సరే చీర ఉంచండి, చీర ఉంచండి. కృష్ణవేణి పిలిచేయండి మళ్ళీ తర్వాత. జనిగ రాగమని వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఒత్తులు మనం ఈరోజు నిద్రకాసిన వాళ్ళ వరకు మనం శంభులింగేశ్వర స్వామి సన్నిధిలో ఈరోజు స్టేజ్ ఇదే తిరుపతమ్మ నాటకంలో కూడా మనం ఈరోజు వీళ్ళని సత్కరించుకుంటున్నాం. భగవంతుడు పాడి పంటలు చల్లగా ఉండాలని కోరుకుంటున్నామా తల్లి. అయిపోయిందా? రైట్, ఇంకా వెళ్ళేది కదా. ఇక ఇప్పుడు సీల్లోకి వెళ్ళిపోదాం. మీరమ్మా, నువ్వు మీరు నాగలక్ష్మి, బొట్టి లక్ష్మికి చేయమ్మా. నాగమణి మీ నాగమణి వాళ్ళకి పెట్టమను కూర్చోమని. లక్ష్మిడా, సరే, ఓకే. కరుణించు భయ్యా
తిరుపతమ్మ భయము చెందనేలా భక్తులకు భక్తదాసుండనై అనేక కష్టములు కోర్చి అనేక అవతారములు దాల్చుకుంటారు. క్షీరసాగర మదనాన దేవదానవులు వైరముతో మోహిని రూపమై రావణ సంతాది పుట్ట రాక్షసులవరింప రామకృష్ణ నాదు భక్తుల నిమిత్తార్థమై కష్టముల కోర్చి ఈ కలియుగాన అవతరించితే సప్తగిరుల శ్రీ వెంకటేశునిగను తిరుపతమ్మ పాపమామ సేవలతో నీ జన్మ దండలు కొలది కాలమునకు మోక్షము కలుగును. ఈ జనులెల్లరూ భక్తితోడ కొలిచారు. కొలిచెదరు జనులల్ల భక్తి వేడుకతోడా కొలిచెదరు వరాల దేవతలను కొలిచిన వారి కొమ్ము బంగారమై కోర్కెలు తీర్చెదవు పెనుగంచి దేవతలను ఎవరది? పాపం పచ్చమాడు పాడు పాడు అక్కడ పాడు నింటి పవని పూలలో
ఎందుకమ్మా భగవంతుని అలా దూషిస్తావు? నా ప్రారంభమునకు ఎవరేమో చేయదురమ్మా. అమ్మా, ఆ భగవంతుడు దూషించొద్దు తల్లి, దూషించొద్దు. ఆయన సర్వంతరయామి అమ్మ. భగవంతుడు ఏమి అనొద్దమ్మా. ఏడమ్మా ఆ భగవంతుడు ఏడు తల్లి ఉంటుంది, కనపడి రాకపోయాడమ్మా. నీకు ఇలా ఎందుకమ్మా ఈ స్థితిలో ఎందుకుంటావు తల్లి? ఆ భగవంతుడు ఏడమ్మా. స్వామి వెంకటేశ్వర, స్వామి వెంకటేశ్వర, ఆ తిరుపతి బాబా బాగా చూడాలి స్వామి నీవు. ఆ పద మొక్కుల అసలు ఉన్నావా? ఉండే కళ్ళు మోసుకున్నావా? తిరుపతి బాధలు చూడుకున్నావా? ఉన్నావా?
తల్లికి నిద్ర లేక ఎన్నాళ్ళైనదో కదా, నా తల్లికి నిద్ర లేక ఎన్నాళ్ళైనదో కదా. అమ్మా, ఈ మున్నేటి తీరం ముందు వెళ్ళి 4 బట్టలు పిండుకొని వస్తా. పడుకో తల్లి, పడుకోమ్మా, పడుకో పడుకో తల్లి. వెంకటేశ్వర స్వామి, నీవు నా తిరుపతమ్మ తల్లి నిద్రపోయేదాకా మెలకు వచ్చేదాకా నీదే బాధ్యత స్వామి, నీవే కాపాడాలి. కష్టపడంటే ఏమిటో వినుదని నీకా ఈ కష్టములు తిరుపతి. శివకైనా హాని కలిగినందున్నాను నీకా ఈ భగవంతుడా, ఈ రూపము చూసటిగా నన్ను బ్రతికించిన బంగారు ఉయ్యలలో పనులు నీవా ఈ కలిగి నేలపై పడుతున్న తిరుపతి.
శ్రీనివాస, వెంకటేశ్వర, మేము చేసిన పాపమే మనతలై ఎవరికి మారే యమునా తీరాయి చేసి తిని స్వామి. మేము చేసిన ఘోరమేమి, మేము చేసిన పాపమేమి స్వామి. ఇది నా పాపము బాబు. ఏ జన్మలో ఏ పాపము చేశానో బాబు. ఎంత విధి రాత బాబా, విధి రాత. కుమారి చెడి మరలా మీరు వచ్చే వరకు నేను బ్రతికి ఉంటాను. నన్ను నిండు ముత్తైదుగా ఆశీర్వదించండి స్వామి. ఈ కుంకుమతో నీ గాజులతో
బాబు గారు మన దండామని రథపులు వచ్చి ఎత్తుకొని పోయింది బాబు గారు. నీ కాండల్ని ఘోరమైన మరణము. అమ్మా, నువ్వు మరణించినంత మాత్రమని ఈ గోమాతలు నీ కోసమే అంబా అంబా అని చూడమ్మా. నీ మరణ వార్త వినగా నా లక్ష్మీ తిరుపతమ్మ కన్నీరు మున్నీరుగా వ్యాపించుతున్నది కదమ్మా. అమ్మా తిరుపతమ్మ నాదు అట్టాంగితో కామధేనువై కాలు నెట్ట వచ్చాను తల్లి, వచ్చాను. నాను చెప్పాల్సిన మాట నాను చెప్పిపోతాడయా. ఆస్తిపత్రులు ఉండవు 5-6 ఏళ్ళు గట్ట ఫెయిల్ అయ్యలేదు కానీ
కుంట భూలేనుడు మాత్రం కుండ నెట్ట మీద కట్టాలి తొలగలే త్వరలో తొలగలే. ఆత్మహత్యలుంది నీ మాత్రం ఆత్మహత్యలు మాట్లాడలేవా? దిక్కులు దిక్కులు చూస్తూ ఈ దొరగారి దున్నపో సంగతి బాగా తెలుసునియా. అప్పుడప్పుడు సప్పుడు కాకుండా ఎత్తులు పోగులు తింటాడా నువ్వేనా మీ భర్తలు మొత్తం తింటారు లేవా? దున్నపో సంగతి చెబుతాను ఎనాడియా.
కలుపుకొని కాదు కట్ చేసుకోండి మొదలనే చెప్పాల్సిన మాట నాన్న చెప్పి పోతున్నాయా తుప్పరాడా అయిపోయినా పడి తర్వాత మర్చిపో చాలా ఉంది నీకు లేదా తొందరు నీకు లేదా ఎవరు నీకు లేదా నోరు వర్షమ్మ నీ తోడుంది రావా మా గుడ్డు బెల్ల ముసలి బెల్ల ముట్టి అంత అయితే మా శాఖలు కట్టలేదట అయితే మా సెవెంట కట్టలేదట చెప్పుతున్నానండి మా చేతి పొలి కట్టె నమల పరిచిన ఎట్టి రాజరాజుల కంటు మా చెమట నిగురేసి మోత కొండాల కంటు మా తొట్టిలో ఓనవడవేసిన తోలు పాత చెప్పుల కంటు సోకబోదా వంటగడ్డల కంటూ ప్రజలకు ఇటువగా అవువా అవువా అంటూ అంటుంది గెంటింపనేలా బుద్ధి తెలిసిన ఓ పెద్ద చిన్నలారా తెలుసుకొనరయ్యా తెలుసుకొనరయ్యా మా శుద్ధ జీవనంబో అయితే ఈ తల్లి కంటులేదంటే నీలో ఉన్న గొప్పలు మాలో ఉన్న పచ్చులు చెప్పుతున్నానయ్యా అధికమాలని అధికమాలని మరి మరి అధికమాలని అధికమాలని మరి మరి బయలు కాడా అమ్మలెక్కలు లెక్కలు
చెప్పుతోనేయ్యా నా చెప్పుతోనేనయ్యా నీ చెప్పు నేనేనా నీ బండ బడా మా చేతి పొలికట్టె మాకంటే పొలం లేదట మీ మాదిగోళం కదట మీ మాదిగోళం కదట మరి మాదిగోలు కాకపోతే నువ్వు బ్యాబరోడువా క్వాంటోడు రోయ్ యో ఇనయా ఏంద్రా ఇనేది మా కులము ఎన్ని యుగాల కాటికి ముందు పుట్టిందో మా తాత చెప్పగా వీటిని చెప్పు తినయా చెప్పురా చెప్పు ఎందా చెప్పు అనంతం అద్భుతం తమంజ తారజ భిన్నజ భిన్నాయక అవాయుక్తి అమోదాయుక్తి మహిళ మన్నిన ఇస్వస్సు ఇస్వవర్ణ అలంకృత కృతయుగ ద్వాపరయుగ కలియుగం పుట్టక ముందు గత 7 సముద్రాల మధ్య గట్టంత శంకు పుట్టే గట్టంత శంకులో ముత్యమంత నీరు పుట్టే నీటిలో పుట్టిన వాడు నీలమోహముని నీలమోహముని కుమారుడు ఆదిజాంబవుడు కుమారుడు సత్యజాంబవుడు కుమారుడు ఎదుగుండేశ్వరుడు కుమారుడు మరగుండేశ్వరుడు కుమారుడు ఆదిభాగ కుమారుడు చెలుముడు కుమారులు బీర్లు కుమారులు మతంగులు కుమారులు కదట మేము మాదిగలే అదేవా వీరంతా మాకంటే భయోలేనే మాకంటే కింద సంగతి చెబుతుంది ఇదే చెప్పు ఈ శబ్దం ఎందా చెప్పు మేము మాదిగోళం కదట మరి మాదిగోలు కాకపోతే మాదిగోలు కాకపోతే మీ మాటోడు బ్యాబరోడు అనుకున్నావు మాదిగోలు కాకపోతే మాదిగోలు కాకపోతే ఏంటోడిరా చెప్పు తినయా ఏది నీ చెప్పు తినేదేంద్రా నాయనా చెప్పు తినయా ఓహో నువ్వు చెబితే నేను వినాలన్న మాట అడుక్కునేవాడు డక్కలవాడు అడుక్కునేవాడు ఏళ్ళవాడు అడుక్కునేవాడు మోగలవాడు అడుక్కునేవాడు శబరమోగలవాడు అడుక్కునేవాడు కులస్తుడు అడుక్కునేవాడు కులహీనుడు అడుక్కునేవాడు మైలవ సొక్కన్న అడుక్కునేవాడు సింహహిష్ణు అడుక్కునేవాడు సింహహిష్ణు అడుక్కునేవాడు సొప్పకట్టలవాడిని అడుక్కునేవాడు సొప్పకట్టలను అడుక్కునేవాడు సింహహిష్ణు వశిష్ఠుడి భార్య అరుంధతి కుమారుడు శక్తి భార్య శబలాత్మ కుమారుడు పరాచవుడు కుమారులు ఆసులు ధృతరాష్ట్రులు పాండురాజులు కదట వీరందరికి ఉందట కులమా పిల్లకాయలా వీరందరికి ఉందట కులం అన్న నువ్వుకే కులం అంటావు చెప్తా నేనయ్యా నా చెప్తా నేనయ్యా కులమని కులమే కులము సంగతి చెబుతాను ఎవరముగా ఎదుకోరో వారిలందరి కులమేదో తావుకు గౌతముడు అవతరించెను నాటి కన్యకు యాసుడు ఉంటే వశిష్ఠులు అరుంధతమ్మవారు మరి మా వారు అయినప్పుడు వశిష్ఠులు మీ వారు అయినప్పుడు మా ఇంటి ఆడపిల్లలు మీకిస్తే మీరేమనికిరా మాకు ఓ నాయన ఏమవుతారా ఏదో అవుతావులే చెప్పరా నాయన చెప్పు
బామర్తి పడుతావా వారిని బండబడని గొంపద దుతరాష్ట్రుడా హే ఆగవా పిల్లకాయన ఆగాగు దొంగలేకేతో చెప్పిన పండు దొడకళ్ళు మంచి కళ్ళు 2 నోట్లు తీసి దాచిపెట్టమని మన ఇద్దరం బాంబామర్తులు కదా అందుకనే శరీరం తీసుకొని వద్దాం నీ కులమేమిటి నా కులమేమిటి నీకు నేను బామర్దే నాయన ఓహే ఏడుంది ఆ కులం ఏడుంది ఆ కులం శరీరం తీసుకొని వద్దారా దూరంగా తాలే కులాలు లేవు రకరకాలు నామకాలు లేవు రంగుల కులాలు లేవు రకరకాలు నామకాలు లేవు పిలుతుంట పోతుంట నాయన పిలకోడు చారిపోయినావా ఎంత గుంజిన ఆగాయనే పోయిలే సర్లే అసలు సంగతి మర్చిపోయి ఊరు 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 నేను అసలు సంగతి మర్చిపోయి తిరుపతమ్మ గారు ఏందో నన్ను రమ్మని కబురు పంపిందంట నేను ఈ పిలకోడు వ్యవహారాల్లో పడి సగతే మర్చిపోయి ఇంకెంత పాడైంది సరే పోయి వస్తున్నా మళ్ళీ పోయి ఆ లక్ష్మీ తిరుపతమ్మ గారు ఏం చెప్పుద్దో ఇని ఆ పని పూర్తి చేసి వస్తున్నా వచ్చానమ్మా వచ్చాను ఏదో కబురు పంపావంట తోడబుట్టకపోయినా తోడబుట్టిన సోదరులా ఆదరించావయ్యా అయ్యా నేను సహాయం కోరతాను చేస్తావయ్యా అడుగమ్మా అడుగు నీకు నేను చేయకపోవట్లేదమ్మా చెప్పు నేను చేస్తా గాని మన్నె భూముల్లో నా బాబు పెద్ద పులిచే మరణింపబడ్డాడయ్యా బాబు గారు మరణించారా అవునయ్యా ఏంది అమ్మా ఎంత ఘోరం జరిగిపోయింది ఎంత ఘోరం జరిగిపోయింది అయ్యా నా బావ లేకుండా నేను బ్రతకలేదయ్యా అయ్యా నా బావతో పాటు నేను అగ్ని ప్రవేశం చేయదలసినయ్యా అవునయ్యా ఎలాగనైనా ఊరు పెద్దలందరి అనుమతితోనే అగ్ని ప్రవేశం చేయదలిసినయ్యా వారందరినీ పిలుచుకురాయ్యా అట్లాగే అమ్మగారు సరే నువ్వు చెప్పినావు కాబట్టి నేను ఎంత కష్టమైనా సరే కర్ణవారిని వ్యాధులవారిని పంజాబీ పగవారిని అందరినీ తీసుకొస్తా అమ్మగారు నీ కోరిక నెరవేరుస్తా త్వరగా నా దెబ్బకాల పోయి వస్తాను అమ్మగారు బాగుంటుంది
తమరి నడివీధి పాలైతినమ్మ అమ్మగారు అమ్మగారు ఓ ప్రజలారా, మీకు ఇందు మూలముగా తెలియజేయనిది ఏమనగా, కాకని కిట్టయ్య గారి చిన్న కోడలు తిరుపతమ్మ గారు రేపు అగ్నిగుండం చేస్తుందట. అందుగాను అందరూ చిన్నలు పెద్దలు అందరూ పశువు కుంకుమ తీసుకొని ఆ అగ్నిగుండం దగ్గరికి రావాలనే ఓహో. నేను కరణాన్ని అలంపోడు గారిని లెక్కల్లో కొలతల్లో నన్ను మించిన వాళ్ళు. నేను ముడుసూపుని, 7 ఏళ్లకు ముడుసూపుని. ఈ 7 ఏళ్లలో నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు. గత కావని ఈ ఊరికి 3 రోజులకి పెద్దదాన్ని నన్ను మించిన వాడు ఎవరో లేడు. రాబనారావు వచ్చి బడి కట్ చేసి రాండి రాండి రాండి. తిరుపతమ్మ అమ్మగారు అగ్ని ప్రవేశం చేస్తుందట. అందుకు నేను డబ్బుకు సాటింపు చేసి ఊరంతా తిరిగి చిన్నల పెద్దలకు అందరికి చెప్పా. మీ ఇంటికి వచ్చి చెప్పకపోతే మీరు ఏ ఫీల్ అవుతారోనని నేను
మీ ఇళ్ళకు కూడా వచ్చి చెబుతున్నా ఆ. నా ముందు దయ ఉంచి ఆ. అమ్మగారు చాలా కష్టాలలో ఉంది ఆ. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఆ అమ్మగారి కష్టాలు పరిపూర్తి చేయడానికి ఆ. మీరు సిద్ధంగా ఉండాలా ఆ. సరేనా పోదారండి, పోదారండి. అమ్మగారు 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 వచ్చావయ్యా. వచ్చాను అమ్మగారు వచ్చాను. నువ్వు చెప్పిన వాళ్ళందరినీ తీసుకొని వచ్చాను. కర్ణం గారిని, మున్సూపుని, పెద్ద కాపుని, పిలక అయ్యగారిని కూడా తీసుకొని వచ్చాను అమ్మగారు. ఇక నువ్వు చెప్పు వాళ్ళు ఎందుకనరా నేను చూసుకుంటా. అయ్యా, ఊరు పెద్దలందరికీ నా నమస్కారములయ్యా. నమస్కారం. ఏమిటమ్మా అనుకోకుండా మా ముగ్గురు పెద్ద మనుషులు పెద్దలనే పిలిపించావేంటమ్మా? అయ్యలారా, మధ్య భూముల్లో నా బావ పెద్ద పులిచే మరణింపబడ్డాడయ్యా. బాబాయ్ గారు చాలా మంచివాడు, మరణించాడు. ఎలా జరిగిందమ్మా? అవునయ్యా, నా బావతో పాటు నేను అగ్ని ప్రవేశం చేయలేదు. అందుకు మీ అందరి అనుమతి కోసం మిమ్మల్ని పిలిపించానయ్యా. అది అలా సాధ్యం కాదుగమ్మా. అంత మాట అనద్దయ్యా. నా బావలే కాదమ్మా. ఎలాగైనా మీ అనుమతి కావాలినయ్యా. నా అగ్ని ప్రవేశానికి మీ అనుమతి ఇవ్వండి అయ్యా. మీకు దండం పెడతానయ్యా. కలవాలంటారండి. ఒప్పుకోండి ఒప్పుకోండి. ఒప్పుకోండి, అది కలవదు. అది కలిసేవారు కలవాలయా కలవాలా. అయ్యగారు ఒప్పుకోరండి. ఏంటనే ఒప్పుకునేది? గవర్నమెంట్ వాళ్ళు ఎవరండి? మనం చేస్తే గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ వాళ్ళు అంటారు. మీరు ఊహనండి, నేను చూసుకుంటా ఆ సంగతి. అదే కలవదు. అనుకో వాళ్ళు అక్కడే అంటారే కానీ చెప్పండి అమ్మగారు ఏడుతుంటే. మీరే పరీక్ష పెట్టినను నేను సిద్ధంగానే ఉన్నానయ్యా. అయ్యా, మీరేమి చేయమన్నో చేసదు. నా బావ నేను అగ్ని ప్రవేశం చేయడానికి అనుమతించిన చాలయ్యా. అయ్యా, ఏదైనా పరీక్ష పెట్టినను మేము ఒక పరీక్ష పెడతాం. ఆ పరీక్షకి నువ్వు ఆ పరీక్షలో నెగ్గినట్టే నీకేం హాని జరగకుండా ఉంటే మేము దాన్ని ఒప్పుకుంటాం అమ్మగారు. అరే వెంకన్న, కళ అయింది వేసుకొచ్చాడు పెట్టి దాంట్లో చలచలగాగే నూనెలో మేము ఉంగరం వేస్తాం. తీసిస్తే దాని అమ్మగారికి ఏం హాని ఉంటే దానికి మేము వదిలేస్తాం. ఇప్పుడు కాదనే ఇప్పుడు కొట్టుకొని ఉండాలి. మీరు వద్దు పొమ్మంటుంటే మీరే తెచ్చుకో నీదేని. సరేలే సరే మీరు ఇంతకన్నా అంటారు కాబట్టి చెప్తానా? ఏం చేయమంటారా? అన్ని తేవాలి మీరు. నీళ్ళు తీయమంటే అలా పెట్టి పెదకాపు గారు మీ ఉంగరం వేయండి. పెదకాపు గారు మీ ఉంగరం వేయండి. నాకైతే తొత్తు వేయండి. కరణం గారు మీరన్నేయండి. మీ ఉంగరం వల్ల తీసేయండి. ఉంగరాలు తీయేది కాదండి. మీ ఉంగరాలు తీయేది కాదులే కానీ అలాంటి పక్క పట్టేళ్ళైతే పీకేస్తారు కదండి. మునుసు గారు మీకు తప్పేటట్లు లేదండి. తీసేయండి. ఇప్పుడు అయ్యగారు నీ ఒంటి మీద వస్తువులు ఎయ్యైనా ఈ నెల తీయకూడదని అనరా ఉంచుకోండి. ఉంచుకోండి, మీరే ఉంచుకోండి. మీరు మీ కానే ఉంచుకోండి. మీరేనండి. మీరు ఏ పని చెప్పండి, నాకు తీసి పెడతా. ఇదిగో నా ఉంగరం చూడండి ఎట్టుందో, దీన్ని తీసి పెడతా. అనుకుంటా నాకు తప్పుతుందా? అట్లాంటి దారికి పెట్టండి. అది కూడా అడ్డుపడుతానండి. పెట్టండి.
అందరూ అమ్మ అమ్మ దాంట్లో నీకు ఏ హాని లేకుండా తీసినట్టయితే మేము అందరం ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు అందరూ ఒప్పుకుంటాం అమ్మా, లేదైతే మేము ఒప్పుకోం. అలాగనేనయ్యా. ఊరు పెద్దలందరికీ ధన్యవాదాలయ్యా. చెప్పండి చెప్పండి. ఓకుండా పెట్టి ఊళ్ళో పెద్ద మనుషులందరినీ పిలిపించి అమ్మగారికి పసుపు కుంకుమ ఏమని కావాలో అన్ని మీరందరూ ఖచ్చితంగా నాతో పాటు నిలబడి అమ్మవారిని అగ్ని పరీక్షలు చేపియాల. అందరం వస్తాం. ఓకేనా? ఓకేనా? పాకాలా ఓ పిల్లకాయలా ఇదన్యా నేను ఇటు చెబుతున్నాను గారు, మీరు అగ్నికొండానికి మీరు నెయ్యి తేవాలండి. మున్సుగాను మీరు అగ్నికొండానికి నెయ్యి తేవాలండి. ఎంత పడుతుందండి? ఎంతో ఒక కుండెరు రండి. సరే అలాగే తెలుసుకొస్తుందండి. కరణం గారు, శాస్త్రి గారు మీరు గంధం చక్కెర పంపించాలండి అమ్మవారికి చిచ్చుడడానికి. అలాగే పంపిస్తానండి. కనకాబు గారు, నువ్వు వచ్చిన జనాన్ని అందరికి మన వాళ్ళందరూ చూడు, వీళ్ళందరికీ అన్నదానం చేయాలా. పశు కుంకుమ తెచ్చిన వాళ్ళందరికీ, అలాగే గ్రామ పెద్దలకి చిన్నలకి అందరికీ అన్నదానం చేపిస్తాను. ఓకేగా? సరే ఓకే. ఇంకా పోయి నేను అగ్గికొండానికి ప్రవేశం రెడీ చేసుకొని వస్తానయా. గారు సరుకులు గారు వెళ్ళొస్తామమ్మా, వెళ్ళొస్తా. మళ్ళీ ఎమ్మటే వస్తామమ్మా. స్వామి వెంకటేశ్వర, నీ వర ప్రసాదంగా పుట్టిన నేను నీలో ఐక్యమైపోతున్నానయ్యా. స్వామి వెంకటేశ్వర, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. పేరెంటాలందరూ ఒకసారి పైకి రండి. పేరెంటాలందరూ ఒకసారి పైకి రండి. అందరూ పైకి రండి అమ్మా. నాగలోకమున్న నేను నాగకన్యను, నాగలోకమున్న నేను నాగకన్యను, నా కోరిక మేరకు నా కొరములొసగినావు. నాగలోకమున్న నేను నాగకన్యను, నా కోరిక మేరకు నా కొరములొసగినావు. నరలోకము
అమ్మవారు చాలా దీక్షలో, అమ్మవారు చాలా గొప్ప అమ్మవారు, వెనగించుకోలు తిరుపతమ్మ తల్లి అమ్మవారు మన వీరమణి మీద ఇప్పుడు వచ్చారు. వేపలమాత గ్రామం వాళ్ళు ఇంత మంచిగా నాటకం నేర్చుకొని ఇంత చక్కగా మేళచెరు శివరాత్రికి నాటకం వేయటం అంటే చాలా గొప్ప విషయం. ఆంజనేయులు గారి సారథ్యంలో మీరందరూ కూడా ఒక పెద్ద మనిషి అయినా సరే 100 వయసుకి అంత చక్కగా వీళ్ళందరినీ మెయింటైన్ చేసుకుంటూ ఈ విధంగా నాటకం నేర్పడం అంటే చాలా గొప్ప విషయం. ఇలాంటి నాటకాన్ని అందరూ నేర్చుకున్నందుకు పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంత చక్కటి నాటకాన్ని ప్రదర్శించినందుకు మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కళాకారులు అందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మనకి రాత్రి నుంచి కూడా ఎంతో సహాయం చేస్తున్న మన కేతవరపు సైతులు గారిని టీం సభ్యులందరూ సన్మానించారు. మీ యొక్క సహకారం మనకి భవిష్యత్తులో కూడా ఎంతో ఉండాలని ఆశిస్తున్నాము. ఇట్టి నాటకానికి సహకరించిన దాతలకి అందరూ కూడా వయసు అయినా కానీ అసలు పాటను చాలా చక్కగా, ఆ కాశమ్మ అయితే నేను చూసా, ఆమె కొంచెం ఆరోగ్యం కూడా అంత ముందు బాగాలేదంట. అంత గొంతు ఇంత చక్కగా ఉందంటే ఆమె ఆ వయసులో కూడా చాలా చక్కగా ఉంది. మేము ఆశ్చర్యపోయిన ఆ గొంతు చూసి, ఆమె అదే ఏజ్ లో అయితే ఇంకెంత చక్కగా పాట పాడిందో అటువంటి మహా గాత్రం ఆమెది, మంచి గాత్రం అనమాట. జనగణమన జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగ హిమాచల యమునా గంగా ఉత్కల జలధి తరంగా తవ శుభ నామే రాయే तब शुभ आशीष मांगे गाये तब जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय 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 థ్యాంక్ యూ అందరికీ. ఇందులో ఏంటే ఉందిలే అబ్బాయి, పత్రం పత్రం వాటి పత్రం వాటి అదే పంతులు గారికి ఒక పత్రం ఇయ్యరా, అదే పంతులు గారికి పత్రం ఇయ్యలేదురా బాబు. ఓకేనా? ఫోటోగ్రాఫర్ గారికి, ఈ స్టేజీ నిర్మించినటువంటి సినీ సెట్టింగ్ వారికి, మైక్ సెట్ వారికి, యూట్యూబ్ ఛానల్ వారికి, జయశ్రీ కళా నిలయానికి మైక్ సెట్ వారికి అందరూ కూడా మంచిగా సహకరించారు. మాకు ఎంబీఆర్ ఛానల్ అందరూ కూడా సహకరించారు, మాకు చాలా చక్కగా సహకరించారు. మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. వీరమణి నాట్య కళామండలి తరఫున మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీరమణి కళా నాట్య మండలి వారికి, ఈ సమాజం వారు అందరూ కూడా, ఈ సమాజం వారికి నేను కొత్త అయితే పేరు పేరున వాళ్ళకి నా పేరు వాళ్ళ పేరు నాకు తెలియదు. కానీ నేను వీరమణి గారు కానీ మా పంతులు గారు సురేష్ గారు వాళ్ళిద్దరికీ తెలుసు. వాళ్ళ ద్వారాగా నాకు ఈ చిన్న అవకాశం మీ యొక్క